సంచలనం సృష్టించిన షాబాజ్ 6 హత్యల కేసులో రాజ్ కుమార్ తనకు తానే చేసుకొని చనిపోవడం జరిగింది. ఒక సెల్ఫీ వీడియోను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇక రాజ్ కుమార్ అత్త మనతో పాటుగా ఉన్నారు, రాజ్ కుమార్ భార్య తల్లి మనతో పాటుగా ఉన్నారు. అమ్మతో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చూసారా రాజ్ కుమార్ చనిపోయిండు, ఒక వీడియో కూడా రిలీజ్ చేసిండు. ఆడు చావలేడు సార్, ఆడు చావలేడు. ఈ అన్ని డ్రామాలు చూపిస్తారు కానీ ఆడు ఒక్కనాటికి చావలేడు. ఆడిని తల్లిదండ్రి చచ్చిండ్రు, 3 నెలల కింద వాళ్ళ తల్లిదండ్రి చచ్చిండ్రు, వాళ్ళని కాష్టం పెట్టిండ్రు, కాష్టాల గడ్డ పోయి కాల్చిర్రు అనే ముచ్చట తెలిసింది. అది కూడా వీడు కలిగలేరు కానీ వీడు చావలే. నా పిల్లలని పానం తిన్నాడు, ఉన్నదంతా నా పిల్లలకి ఎగ్గి బగ్గిగా చూసి లవర్ ఎంట పడి లవర్ని మేలు చేసిపోయిండు. కానీ ఆడు చావలేడు అని తల్లిదండ్రి చచ్చిర్రు. ఆ కావు చావలే, ఆ కావు ఏం చూడలే, నాకేం మీరేనం చేయలే. ఆయన తల్లిదండ్రి నా పిల్లలు పట్టుకొని పోరాడలే, ఆడు పట్టుకొని ఏం పోరాడలే. అది ఎక్కడెక్కడ రాజాలు వెళ్తారో అందరికి దట్టంగా ముల్లెలు మూటలు పోసి గట్టిగా ఊసిన్నారు. వాళ్ళు మా ఒక్క పోలీసు వాడని వచ్చి ఏమి ఇన్క్వైరీ చేసిపోయారు. మీరు వచ్చే వీడియోలు చూపించుకొని పోతారు కానీ ఏమి నిలడం వచ్చి అడిగిండు ఒక్క పోలీసు వాడు. ఆయనకి లంచం పడేది అడిగిండా? ఈ తెలంగాణలో లంచం తినలేరా? పోలీసు కొడుకులు లంచం తినలేరా? 500 పోలీసులు ఇడిచిండ్రా అంటే లంచం లేదా ఇడిచిండ్రా? సబితారెడ్డి వచ్చి షాబాద్లో ధర్నా చేసిపోయింది. ఆ రాజకుమార్ ఉంచుకున్న సబితారెడ్డి వచ్చి మీటింగ్ పెట్టిపోయింది. చేసుకున్న 10 ఏళ్ళు కాపురం చేసి సంసారం చేసి పిల్లల కన్నా భార్యకేం కాపురం చేసింది. ఇంటికి వచ్చి ఇలేకరు వచ్చి ఆమె పెద్ద మనిషి వచ్చి ఏ రాజకీయాలు వచ్చి నాకు ఇన్కోడి చేసిందని ఏది చూసిపోయిర్రు? వాళ్ళు ఏది చూసిపోలేరు. నా పిల్లల సరిగా వాళ్ళని పెట్టలేరు. ఇంకా ఎందుకు చంపిండి అనుకుంటున్నావు? నీ కూతురు ఎప్పుడైనా ఏమైనా చెప్పేదా ఇట్లా ఇబ్బంది పెడుతున్నాడనో, లేకపోతే భూములు కూడా అమ్మినా అని చెప్తా ఉన్నాడు ఆ వీడియోలో? భూములు అమ్మి నా పిల్లకు రూపాయి పెట్టలేడు. ఆ తల్లికి తెలుసు, ఆయనకే తెలుసు, వాళ్ళ అన్నకు కూడా తెలియదు, ఆయన తండ్రి గారికి కూడా తెలుసు. కానీ ఆడు మూతినాకల ఓన్ సంసారం ఆగమైతుంటే కెక్కెక్కెక్క నవ్వుతాడు ఆయన తండ్రి. ఇప్పుడు ఆయన సంసారం మంచిగానే ఉంది, ఆయన సంసారం ఏం ఆగం కాలే, ఆయన కొంపలు ఏం కూలి కుప్ప వాళ్ళే, ఆయన కడుపు కాలలే, ఆయన కడుపు మీద ఆయనకి పుట్టిన వాళ్ళకి అందరికీ సాలు బొందలు పెట్టలే. నాకు పుట్టింది, నా బిడ్డని బొంద పెట్టిర్రు, నా బిడ్డకు పుట్టిన 2 పిల్లలని 3 సాలు బొందలు పెట్టిర్రు. ఆయన కొంపలు ఏమన్నా బొందలు పెట్టలే. వాళ్ళు మంచిగానే ఉన్నారు. లయర్లకు పోలీసు వాళ్ళకు గట్టిగా లంచాలు పోసిండు. ఒక్క పోలీసు నా ఇంటి ముంగడికి వచ్చి ఏమి ఇన్కోరం చేయలేము. మీరే వస్తున్నారు. నీ బిడ్డ కూడా తెలియకుండా భూములు అమ్మిండా? మరి భూములు కూడా చెప్పలేదు. నా బిడ్డ కూడా ఇట్లా భూమి అమ్మిండు. నా పిల్లకు ఊళ్ళో అడుగుండ్రి. నేను చెప్పితే నేను తల్లిని ఓ మాట అవద్దని చెప్తుంటా అంటారు కదా. ఊరు గ్రామం అడుగుండ్రి, దైవాల కూడా మొత్తం అడుగుండ్రి. పిల్లకు ఏమన్నా 10 రూపాయలు పిల్ల అప్పు భూమి అమ్మి అన్ని కోట్ల పైసలు భార్యకు పిల్లలకి ఎట్టిర్రా అని ఊరిని అంతా ఇన్కోడి చేసుకొని పోండి సారు. అమ్మ నీ పిల్లలకు నీ బిడ్డకు నీ మనమలకే పెట్టిరంటే దీనికి శిక్ష చేస్తారు. అప్పులు బాగా అయినాయని అంటున్నారు, నిజమేనా? అప్పులు అయినాయని చెప్పండి. నా బిడ్డకు పెట్టిండా? నా బిడ్డ పిల్లలకి పెట్టిండా? నా బిడ్డకు అంగిరి అయితే తెచ్చిండా? ఓ బట్ట తెచ్చిండా? ఓ పుడ్డు పెట్టిండు. వరి బువ్వ పెట్టిండు. బిడ్డ హోటళ్ళకి వెళ్ళి తెచ్చుకొని మనం తినమా? అది పెట్టిండు. ఆయన తల్లికి ఆయనకి ఆయన తండ్రికే తెలిసింది. ఆ కూమికి అలా ఆయన కుటుంబానికే తెలుసు. ఆ చావలేడు, ఆయన తల్లిదండ్రి చచ్చిండ్రు అని అన్నారు కానీ ఏ టీవీలో లీలే. ఎప్పుడు కలిసినావు నువ్వు మీ మనవాళ్ళను? దీనికంటే ముందు ఎప్పుడు కలిసి? నాడు శుక్రవారం 4 గంటలకు పోయి ఆయనకి నేను కూలిపోయినా. ఆడ మీటింగులు ఇట్లా సాల్రు పెట్టిండ్రు, కేక్ వంచితే నీకు గింత తింటాకలు నాకు తినబుద్ధి కాలే. ఇక ఇంత తీసుకొచ్చి నా పిల్లలకు తినబెట్టుకొని మళ్ళీ వచ్చి పాలు ఓడిపోతాడని మళ్ళుకొచ్చి పాలు తీసుకొని పోయినా. అక్కడో మనమడు కేకు తిన్నారు, నయ్యిండ్రు, ముడిచిండ్రు. నా మనమలు కేకు తింటుంటే నా బిడ్డ అంత దూరాన కుర్చీ వేసుకొని ఆమె కొడుకులని నన్ను ఫోటో తీసుకొని నవ్వింది. పిల్లలంతా కేకు రుద్దుకుంటే ఆ పిల్లలకు నీకు సరిపోయిందమ్మా అని గదే నగుడు నా చేతికి ఉంటే తినబెట్టింది. గదే నేను కొండపోయిన పాలు కూడా ఆయన నైట్ ఏం దాపకుండా వచ్చు. బిడ్డ పొయ్యి మీద అయితే పెట్టింది. ఇక వచ్చి ఏం ధర్నం చేసింది నాకు తెలియదు. నా మబ్బుల 4 గంటలకు వచ్చి ఆ గల్లీలో అట్లా కూడా చెప్పలే, భయపడుతుందని. పన్నున్నది లేవు అంట అని డోర్ కొట్టి గొల్లెని తీపిచ్చి నన్ను పట్టుకొని పోయి
చూస్తే బిడ్డలు ఈత కొడుతున్నారు, ముగ్గురు పావురాలు బెడ్లు నాని పోరాటం చేసింది. నువ్వు ఒప్పుకుంటలేవు. పోలీసు నా కండ్లారా నన్ను నా పిల్లలని చూడనీయకుండా తెలందాకనే వాళ్ళకు మేత పడ్డది. పోలీసు వాళ్ళకు తెలందాకనే వాళ్ళని చంపేపిచ్చిర్రు. తెలందాకనే తీసుకొని పోరిచ్చామని నా పిల్లగాడు ఇంకా రానని లేడు. నా కండ్ల ఇట్లా ఇట్లా బెడ్షీట్ పట్టుకోవచ్చు. నన్ను ఎప్పుడైనా చెప్పిందా నేను ఈయనతో ఉండను నీ దగ్గరికి వస్తామా అని ఎప్పుడైనా చెప్పిందా? ఇరుపుగా అయిదామని ఏమైనా చెప్పిందా? నేను ఏగుతా జోగుతా నా మొగంతో నేను కాపురం చేస్తా. ఆడు ఏన్నా ఓని ఆడు నా కొడుకులు ఉన్నారమ్మా. నేను నా పిల్లలు పెద్దగా అయిన దాకా గిట్లే శరవాడి బత్త. నా పిల్లలు పెద్దగా అయితే నేను ఏనన్నా ఏ స్కూల్లో పోయిన 20,000 జీతం కానీ నా పిల్లలను వేసుకొని నేను బత్తా. ఇడిచిపెడతాను, నువ్వు కొల్ల ఇడిచిపెడతాను. నేను నా వల్ల కాదని వాళ్ళ వదినతోటి చెప్పిందంట గిమ్ముచ్చట. మా అమ్మతోటి చెప్తే మా అమ్మ టెన్షన్ పెట్టుకుంటుంది. మా అమ్మ నా కడుపులో మాట ఆగదు. మందితోటి చెప్పుకొని కక్కుకొట్టది. 10 మందిలో పడితే ఇజ్జత పోతుంది అంటారు. 10 మందిలకు రాడు. తండ్రి రాడు, తల్లి దుడక రాదు, ఆ చేసుకుని రాడు. పిల్లగాని మాపు గుంజుకపోతే సర్పంచ్ని పిలిపించినాము. ఊరు గ్రామం పిలిపిస్తే ఆ తల్లి దుడక చేసుకున్న తండ్రి షేన్ కాడున్నాడు. సర్పంచ్ న్యాయం కోరుకుంటావు నువ్వు. కన్న కడుపు పోయింది, మనోళ్ళు పోయిరు. కడుపుకి ఏం నిర్ణయం చేస్తారు? నా పిల్లలని తీసుకొచ్చి తెస్తారా? నా పిల్లలని తీసుకొచ్చి తెస్తారా? నాకేమి నిర్ణయం చేస్తారు? నాకు ఒక్క పోలీసు వాడు వచ్చి నాకేం నిర్ణయం చేయలేదు. రోజు ఇప్పుడు 5 రోజుల సంది ఇవే చూసిపోతున్నారు. 4 రోజుల సంది ఇవే చేసి అడగలేదా మీ దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చేమో? కూడా వచ్చి నా యాకిట్లా కడుగు పెట్టలే విద్య. నాకు అవద్దని చెప్పని నా పిల్లలే పోయి నాకు అవద్దని చెప్పనికి ఏం కారణం? ఒక్క పోలీసు వాడు వచ్చి రోడ్డు మీదకి రాలేడు. ఒక్క పోలీసు వాడు వచ్చి రోడ్డు మీద చెమాలను వేసుకొని వచ్చినాడు. 2 పోలీసు వాళ్ళు అంబులెన్స్లో వచ్చారు. ఒక్క పోలీసు ఆయన కొంపసొట్టున్నారు. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నావు? అసలు వాళ్ళే వెళ్ళిపోయారు అసలు. ఏ పెళ్లికి? అరే పిల్లని టౌన్లోకి వెళ్ళి చెప్పుకొని పోయిండుగా. క్యాంపులేట్ ఇచ్చినాగా. అప్పుడు మామ రాలే, అత్త రాలే. అత్త షేన్ల ఒడ్లు తూర్పాల పోసుకుంటుంది టౌన్ కాడికి. ఆ రాలేరు. ఈ దాచి పెడితే గిట్లే ఎవరో పోయిర్రు. 7 అడ్రస్ పట్టుకొస్తే ఆమె చేసుకుంటే నేను బతుకుతా, లేకుంటే నేను బతకనని స్టేషన్లో డోర్ కేసి గుద్దుకున్నాడు. అట్లా గుద్దుకున్న అట్లా తీసుకుపోయిన ఇంకో సంబంధం చూసినాం మేము. కట్నం మాట్లాడినాము, లగ్గం పెట్టుకో మనిషి పోయిండు బాపనాయన దొలకరానికే. ఈ పిల్లకి మిసేసి పెట్టిండట. ముందు ఎడగలుచుకుర్రో మాకు తెలియదు. మిసేసి పెట్టుకుర్రట. ఇక మిసేసులు పెట్టుకుంటాక నన్ను వేసుకుంటేనే నేను బతలేడు, నేను చేస్తా ఇక అంటే కల్లా ఆ చేసుకుంటానికి ఫోన్ కొట్టిండు. ఫోన్ కొడితే కల్లా అయ్యో ఇట్లా అయింది అట అని అప్పుడు తెలిసి మేము ఏడోలానే గుద్దుకుంటున్నాం. సంబంధం మాట్లాడితే ఇట్లా అంట అని మేము ఏడోలానే మేము అప్పుడు కూడా ఏడ్చినాము. ఏడ్చి అప్పుడే తినదాకా పోలీస్ స్టేషన్కి పోయినాం. ఇంత పని చేస్తే బిడ్డే, నువ్వు ఏరే సంబంధం చూస్తుంది, నీ చదువు మస్తు చదివిపిస్తుంది, నువ్వు మంచిదానవా అనుకుంటుంది, ఇట్లా చేస్తావు అంటే నేను చేసిన స్కూల్లోకి వచ్చి నాకేదో మొత్తం మంది చల్లిండు అంటాను. స్కూల్లో టీచర్ జాబ్ వచ్చింది. చేవెళ్ళ దగ్గర ఊరేళ్ళ 3 నెలలు చెప్పింది. ధర్మసారం కాడ ఖాళీ చేసింది. ఆడ వచ్చింది. విజయవాడ అవతల ఆవనగడ్డల 2,50,000 కట్టి 3 నెలలు కోచింగ్ చేయించుకొచ్చిండు నా కొడుకు. ట్రైన్లో మా పగలు నిద్ర కాసిపోయి 3 నెలలు గిన్ని డబ్బులు కట్టి కోచింగ్ రాపించుకొచ్చాడు. ఇప్పుడు ఉన్నది ఆమెకు ఉద్యోగం. ఇప్పుడు ఉన్నాయి ఎగ్జామ్లు. ఈ బోనాలు అయిపోయినాక మళ్ళీ ఎగ్జామ్లు ఉన్నాయి. నా చిన్న కొడుకుని పట్టుకో అమ్మ, బోనాల పండుగ అయిపోయినాక నేను ఎగ్జామ్లు రాసుకొచ్చుకుంటా. ఈ ఒక్క సంవత్సరం ఈ పిల్లగాడు గొప్పగా అయితే నేను మళ్ళీ సంవత్సరం కల్లా ఇట్లా పిల్లలు తీసుకొని నేను ఏ స్కూల్కి పోయినా నాకు కాలమే నిలబడితే 30,000-40,000 జీతగాడు. ఈ ఏ జల్లదు ఇంక క్యారాదు మారాదు రౌడీయుడు. దొంగల్లో ఉన్నాడు. దొంగతనం చేయనుకున్నాడు, మనుషులను చంపనీకున్నాడు, తాగనీకున్నాడు. తాయినాల సంధి అడ్డం వచ్చిన ఈయనకి రాదు. ఈయనకి మొత్తం చెట్లకి వేయాలి ఎక్కువనాయి. బాడకం సంపుడు మరుగు మందులు పెట్టి సంపనికే. ఆ ఏడంగా మంచిది పోతుందో దానికి మచ్చజాలి దాన్ని గుంజుకొని పోనికి. ఈ దొంగ ఈ పండ్ల మీద ఉన్నాడు. నా పిల్లకు వచ్చిన జాపు ఎగరగొట్టిండు, వచ్చిన సంబంధం ఎగరగొట్టిండు. అత్తము గతము వంతులు ఉన్నది అంటుకొని అట్లా కూడా మేము ఒప్పుకున్నాం. అత్త దుడికి ఆయన తల్లి దుడికి ఏమంటది, నీ బిడ్డ ఊళ్ళో నా బిల్డింగ్ను చూసి
బయట ఆస్తిని చూసి వచ్చింది అన్నది. దాన్ని కష్టం చేసిరంట 3 నెలలు ఆయనంట. దాన్ని మోగని ఇంకా బొక్కలు ఈ చెల్లర కలపలే, కలుపుతారో దుడుకని ఆ కొంపలు. ఇది పరిస్థితి. మొత్తం మీద ఒక్క పోలీసు కూడా ఇక్కడికి రాలేదు. నేను నా మనవళ్ళని, నా కూతుర్ని పొడగొట్టుకొని ఉన్నాననేటువంటి ఒక ఆవేదన అయితే ఆ తల్లి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్ వెలుగు, షాబాద్, రంగారెడ్డి.